హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయతోని ఎప్పుడు కూరలే కాకుండా ఇలా ఒకసారి గారెలు కూడా ట్రై చేసి చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో ఒక 5 or 6 మిర్చి తీసుకున్నానండి. ఇలా మిర్చి చుంచుకొని దీంట్లో వేసుకోండి. దీంతోపాటు ఒక 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ చేయండి. ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను సొరకాయను ఇంత ఇంచు తీసుకుంటున్నానండి. ఈ సొరకాయను పొట్టు తీసి ఇలా తురుముకోండి. తురుముకున్నాక ఇక్కడ ఒక 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తురుముకున్న సొరకాయను దీంట్లో వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 4 స్పూన్ నువ్వులు, 4 స్పూన్స్ పెసరపప్పు, మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. మిర్చి, మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిర్చి, కొంచెం పసుపు అన్నీ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1 బౌల్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇవి కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీకు సరిపడా బియ్యం పిండి వేస్తూ కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని ఇది బాగా కలిసేటట్టు కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి దీనిలో కొంచెం కారం, మనం ముందుగా మిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, అందుకే కొంచెం కారం కలుపుతున్నానండి. వేసి ఇదంతా కలుపుకోండి. దీనిలో మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తని ముద్దలా తయారు చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక పీట తీసుకొని ఇలాంటి ఒక కవర్ తీసుకొని దీని మీద ఆయిల్ రాస్తూ అవి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోండి. ఇలా అన్ని చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకోండి. కొంచెం మందంగానే ఒత్తుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒత్తుకున్న గారెలను దీంట్లో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక 2 వైపులా మెల్లమెల్లగా కలుపుతూ కాల్చుకోండి.
ఇప్పుడు గారెలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఇంకొన్ని కూడా చేసుకోండి. ఇలా వేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇవి 2 రోజులైనా కానీ పాడవకుండా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్గా బాగుంటుందండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఇలా క్రిస్పీగా వస్తాయి.